Hi guys, welcome to my YouTube channel. So లాస్ట్ వీడియోలో ఇంట్రోలో నేను చెప్పినట్టు వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ సిరీస్ అనమాట. సో ఈ సిరీస్లో మెయిన్గా మనం డిఫరెంట్ టెక్నాలజీస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సో దట్ యూ విల్ నో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి బయట. సో ఏ టెక్నాలజీ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ని బట్టి. సో ప్రస్తుతానికి ఈరోజు ఈ వీడియోలో వీల్ జస్ట్ డిస్కస్ ద బేసిక్స్ అనమాట. ఫస్ట్ అంటే ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, దెన్ వీల్ ప్రొసీడ్ ఫర్దర్. సో ఫస్ట్లీ వీల్ డిస్కస్ the two major different type of companies here, that is product based company and service based company. అసలు ఏంటి ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఏంటి, సర్వీస్ బేస్డ్ అంటే ఏంటి? ప్రోడక్ట్ బేస్డ్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, సింగిల్ ప్రోడక్ట్ అనమాట. దే విల్ బీ సెల్లింగ్ దేర్ ఓన్ ప్రోడక్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇవన్నీ వాటి ప్రోడక్ట్ సెల్ చేస్తూ ఉంటాయి. అండ్ సర్వీస్ బేస్డ్ వచ్చేసి, సర్వీస్ బేస్డ్ నథింగ్ బట్ మల్టిపుల్ క్లయింట్స్కి మల్టిపుల్ వేస్లో సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కానీ, యాక్సెంచర్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనమాట. సో మీరు కెరీర్ని స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు ఒక ప్రాసెస్ అనుకుంటున్నా, దెన్ యూ నీడ్ టు క్లారిటీ ఉండాలి. ఏ టైప్ ఆఫ్ కంపెనీస్లో వర్క్ చేయాలనుకుంటున్నాం, ఫస్ట్ మనం ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ప్రోడక్ట్ బేస్డ్లోనే చేయాలి, సర్వీస్ బేస్డ్లోనే చేయాలి, ఇలా ఏం లేదు. ఫస్ట్ మీకు ఒక టెక్నాలజీ కానీ, ఒక పాత్ కానీ మీరు డిసైడ్ అయితే దెన్ ఫస్ట్ స్టెప్ వేయడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఫస్ట్ మీకు ప్రోడక్ట్ బేస్డ్లో వర్క్ ఎలా ఉంటుంది, సర్వీస్ బేస్డ్లో వర్క్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోడక్ట్ బేస్డ్లో ఏంటి అంటే, యాజ్ అన్ ఇండివిజువల్గా మీకు ఆ ప్రోడక్ట్ మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఆ ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి ఏ టెక్నాలజీస్ వాడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ కానివ్వండి, డేటా మేనేజ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు ఎలా చేస్తున్నారని బేసిక్ ఐడియా మీరు గూగుల్ త్రూ కూడా కలెక్ట్ చేయొచ్చు. చేసిన తర్వాత ఆ టెక్నాలజీస్లో మీకు ఏదేది ఇంట్రెస్ట్ ఉంది అది ఆప్ట్ చేసుకోండి. ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్లో పర్టికులర్గా ఒక టెక్నాలజీ మీద మీకు డీపర్ నాలెడ్జ్ ఉండాలి. దాని మీద మీ ఇంటర్వ్యూ కూడా మోస్ట్లీ ఆ టెక్నాలజీ మీదే చాలా డీప్గా ఉంటాయి క్వశ్చన్స్. సో మీకు ఒక టెక్నాలజీ మీద బాగా స్ట్రాంగ్గా గ్రిప్ ఉంది, దెన్ ఇఫ్ యూ ఆర్ ఎయిమింగ్ టు దట్ పర్టికులర్ కంపెనీ విచ్ ఆల్సో యూజెస్ దట్ టెక్నాలజీ, దెన్ మీకు ఈజీగా మీరు సెలెక్ట్ అవ్వచ్చు. ప్రోడక్ట్ బేస్డ్లో మీ కెరీర్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా సర్వీస్ బేస్డ్ కంపెనీలో, సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ క్లయింట్కి ఒక ప్రోడక్ట్ ఇచ్చి దాన్ని మెయింటెనెన్స్కి ఒకవేళ దానికి ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ఏమైనా ఎర్రర్స్ వచ్చినా అది మిమ్మల్ని సాల్వ్ చేయమంటారు. అండ్ ఆల్సో టూల్ బేస్డ్ ఉంటుంది, అంటే డైరెక్ట్ కస్టమర్ ఫేసింగ్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక కస్టమర్ ఏమైనా ఫేస్ చేస్తున్న టికెటింగ్ టూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఇష్యూస్ని టికెట్ రేస్ చేయడం అంటారు. ఒక కన్స్యూమర్ ఒక ఇష్యూ రేస్ చేస్తే దాన్ని టికెట్ రేస్ చేయడం అంటారు. ఆ టికెట్ని ట్రాక్ చేసుకుంటూ వీ నీడ్ టు గివ్ resolutions to that as early as possible. Also we need to communicate with the customers properly. We need to show empathy. మోస్ట్లీ సర్వీస్ బేస్డ్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కస్టమర్ ఇంటరాక్షన్ కానీ ఎక్కువ ఉంటుంది. అంటే ద వే యూ ఇంటరాక్ట్ విత్ ద కస్టమర్స్. ఆల్సో మీకు దాంట్లో టూల్ బేస్డ్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. అంటే ఆ టూల్ ఎలా వర్క్ అవుతుంది, మనం దేనికైతే మనం సపోర్ట్ ఇస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సో కంపెనీ ఒక యాక్సెంచరే అనుకుందాం. సపోజ్ ఒక యాక్సెంచర్ కంపెనీలో మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్లో వేశారు. అది ఒక సపోజ్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అనుకుందాం, అండ్ ఒక ఆస్ట్రేలియన్ బ్యాంక్ ప్రాజెక్ట్ అనుకుందాం. అది ఎలా ఉంటుందంటే, ఆ వెబ్సైట్ మెయింటెనెన్స్కి యాక్సెంచర్ సపోర్ట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెబ్సైట్ డౌన్ అయినా, ఆ వెబ్సైట్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఇమీడియట్లీ ద డైరెక్ట్ కస్టమర్స్ ఆర్ ద కన్సర్న్ బ్యాంక్ ఎంప్లాయీస్ విల్ రేజ్ ఎ టికెట్ అనమాట. సో అప్పుడు వీ నీడ్ టు బీ ఇన్ ఎ పొజిషన్ టు రిజాల్వ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇలా ఉంటుంది సర్వీస్ బేస్డ్లో. వేరేస్ ప్రోడక్ట్ బేస్డ్ ఎలా ఉంటుంది అంటే, కొత్తగా డెవలప్మెంట్ ఉంటుంది, ఎక్కువ R&D ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం మీకు రీసెర్చ్ చేసి యూ నీడ్ టు డెవలప్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఉంటుంది, ఎక్కువ మోస్ట్లీ మోడిఫికేషన్స్ ఇట్లా ఉంటుంది. సో మీకు ప్రోడక్ట్ బేస్డ్లో ఎక్కువ ప్రోడక్ట్ నాలెడ్జ్ అండ్ కంటిన్యూస్ న్యూ స్కిల్స్ లెర్నింగ్ అనేది, న్యూ టెక్నాలజీస్ లెర్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. వేరే సర్వీస్ బేస్డ్లో ఏంటంటే ఎక్కువ టూల్స్ ఎక్స్ప్లోర్ చేయడం ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు డిసడ్వాంటేజ్ కూడా చెప్తాను. సో సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఒకటే టూల్కి లిమిటేషన్ పెట్టుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 years ఒక కంపెనీలో చేశారు, ఆ
ఆ 5 ఇయర్స్ మీరు ఒకటే టూల్ మీద చేశారు, బట్ అది మార్కెట్లో ఏ కంపెనీ మోస్ట్లీ యూజ్ చేయకపోవచ్చు. దెన్ ఇఫ్ యూ వాంట్ టు స్విచ్, అప్పుడు మీ రెజ్యూమేలో మీకు ఆ ఒక్క టూల్ తప్ప వేరే ఏ టెక్నాలజీ కానీ టూల్ కానీ యాడ్ అవ్వదు. So if you want to work in a service-based company, if you want to start your career with a service-based company, you can do it. But after joining, you need to, you should not have any boundaries to learn అనమాట. అంటే ఈ టూల్ మీద ఒక కంఫర్ట్ జోన్కి వచ్చేస్తారు మీరు సర్వీస్ బేస్డ్ కంపెనీలో. ఎలా అంటే ఆ టూల్ గ్రిప్ వచ్చేసింటే మేబీ 2 to 3 ఇయర్స్లోనే మీరు టీమ్ లీడ్ కూడా అయిపోవచ్చు. ఒక టీమ్ ఇచ్చేస్తారు మీకు, అది చాలా ఈజీగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. బట్ సడన్గా మీకు తెలియకుండానే ఆ టూల్ వ్యానిష్ అయిపోతుంది అండ్ నో లాంగర్ లేదా పర్టికులర్ కంపెనీ ఇట్ డజంట్ సపోర్ట్ దట్ పర్టికులర్ క్లయింట్ సడన్గా. సో అప్పుడు మీరు వేరేది నేర్చుకోవాల్సి వస్తుంది అండ్ ఇట్ విల్ బీ అ హ్యూజ్ టాస్క్ ఫర్ యూ. సో కొత్త టెక్నాలజీస్ కానీ టూల్స్ కానీ ప్యారల్గా మీరు నేర్చుకోవడం వల్ల సర్వీస్ బేస్లో కూడా మీరు కెరీర్ చాలా బాగుంటుంది. ఐ మీన్ మీరు స్విచ్ అయ్యే కొద్దీ మీ ప్యాకేజ్ పెరుగుతుంది. కెరీర్ గ్రోత్ అనేది చాలా హై లెవెల్స్కి వెళ్ళొచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బౌండరీస్ టు లెర్న్ ద న్యూ టెక్నాలజీస్ అండ్ టూల్స్ అనమాట. ప్రోడక్ట్ బేస్డ్కి మీకు ఇంత రిస్క్ ఉండదు. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ అక్కడ. యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ న్యూ టెక్నాలజీస్, యూ నీడ్ టు సర్చ్ ఫర్ ఫ్యూ అదర్ ఆప్షన్స్ టు మాడిఫై దట్ పర్టికులర్ ప్రోడక్ట్ అనమాట. సో ప్రాపర్గా ప్యారల్గా మీరు డెవలప్ చేసుకుంటూ మీ పర్సనల్ స్కిల్స్ని కూడా మీరు యూ కెన్ ఇంక్రీజ్ ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో ఈ రెండు మేజర్ డిఫరెన్స్ ఉంటుంది సర్వీస్ బేస్డ్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్. ఇంకా ప్యాకేజ్ అంటారా, ప్యాకేజ్ అనేది మీ చేతిలో నా చేతిలో, ఐ మీన్ ఎస్పెషల్గా నా చేతిలో అయితే నేను ఈ ఎక్స్పీరియన్స్కి ఇంత ప్యాకేజ్ వస్తుందని నేను చెప్పాను. ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్, మీ స్కిల్స్ని బట్టి. ఆ స్కిల్ ఆ టైంలో ఆ మార్కెట్లో ఎక్కువ డిమాండ్లో ఉన్నా దెన్ ప్యాకేజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఈ వీడియో మొత్తం ఎందుకు అంటే మనం చేసే నెక్స్ట్ వీడియో ఏదైతే ఉంటుందో అది ఒక పర్టికులర్ టెక్నాలజీ బేస్డ్ మీద ఉంటుంది. సో ఆ టెక్నాలజీ ఏ కంపెనీస్లో వర్క్ అవుతుంది, ఏ కంపెనీస్లో ఎక్కువ డిమాండ్ ఉంది, మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ విత్ ద టెక్నాలజీ ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ప్రస్తుతానికి దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రోడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఏంటంటే మోస్ట్లీ ఒకటే టైమింగ్స్ ఫాలో అవుతారు. వాళ్ళకి షిఫ్ట్స్ అనేవి మ్యాక్సిమం ఉండవు. సో డే షిఫ్ట్ ఒకటే షిఫ్ట్ ఉంటుంది, జనరల్ షిఫ్ట్ మోస్ట్లీ. దెన్ ఇట్ విల్ నాట్ బి మేజర్ ప్రాబ్లమ్ ఫర్ యూ గైస్. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో కాన్స్టెంట్ టైమింగ్స్ ఉంటుంది అండ్ ఆల్సో చాలా పర్క్స్ కూడా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ చాలా వరకు ఇట్ మేక్ షూర్స్ టు గివ్ ఎ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ టు దేర్ ఎంప్లాయీస్ అనమాట. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే టోటలీ డిపెండ్స్ అపాన్ యువర్ క్లయింట్. అంటే మీరు ఏ క్లయింట్కి సపోర్ట్ ఇస్తున్నారు, సర్వీసెస్ ఇస్తున్నారు, ఆ క్లయింట్ టైమ్ జోన్ని బట్టి మీ వర్కింగ్ స్కెడ్యూల్ ఉంటుంది అనమాట. అంటే నైట్ షిఫ్ట్స్ కానీ రొటేషనల్ షిఫ్ట్స్ కానీ, మోస్ట్లీ వీకెండ్స్ కూడా రొటేషనల్ వీకెండ్స్ ఉంటాయి. అంటే సాటర్డే సండే అంటూ ఫిక్స్డ్ ఉంటాం అనమాట. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్కి కంటిన్యూస్ సపోర్ట్ అవసరం 24/7. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ లాంటి వాటికి కంటిన్యూస్ సపోర్ట్ అవసరం. సో అలాంటప్పుడు మీకు ఫిక్స్డ్ సాటర్డే సండే అనేది వీకెండ్స్ పాసిబుల్ అవ్వకపోవచ్చు. సో ఈ రకంగా మీ కన్వీనియన్స్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. సర్వీస్ బేస్డ్ కంపెనీ అయితే గ్యారంటీ లేదు కాన్స్టెంట్ జనరల్ షిఫ్ట్ ఉంటుందని, సాటర్డే సండే వీకెండ్ ఉంటుందని కానీ మనం చెప్పలేము. సో యూ నీడ్ టు బీ రెడీ అనమాట. షిఫ్ట్స్ ఉంటాయి, షిఫ్ట్స్కి తగ్గట్టు నైట్ షిఫ్ట్ కానీ అలవెన్సెస్ ఉంటాయి. బట్ 3 షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ కంపల్సరీ ఉంటాయి మ్యాక్సిమం వరకు. అండ్ టోటల్ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ అనమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దట్ యూ నీడ్ టు నో బిఫోర్ డిసైడింగ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని. సో ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చేసింది కదా ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఏంటి, సర్వీస్ బేస్డ్ అంటే. మనం ఇంకా ఎక్కువ డీప్ వెళ్ళొద్దు. మనం చేస్తూ టెక్నాలజీ నేర్చుకుంటూ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ మనం ఏది బెస్ట్, మనకి ఏది కన్వీనియంట్ అనేది విల్ గెట్ టు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మోస్ట్లీ ఐ బి డూయింగ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఐ విల్ షో యూ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇదంతా మనం ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో టిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.